మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మున్సిపాలిటీ 7వ వార్డులోని ఒడ్డేపల్లి వాగు దగ్గర పునరుద్ధరించిన కల్వర్ట్ను పరిశీలించారు వివేక్. నిన్న కల్వర్టు కొట్టుకుపోయిందని స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ఎమ్మెల్యే. వెంటనే మరమ్మతులు చేయాలని కలెక్టర్ను ఆదేశించగా ఇవాళ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. సుందరశాల గ్రామంలో వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగిందని, రేపు అధికారులతో కలిసి నీట మునిగిన పంటలను పరిశీలించి పరిహారం అదేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎమ్మెల్యే. భారీ వర్షాల వలన వడ్డేపల్లి గ్రామంలో ఇక్కడ ఒక కల్వర్ట్ బ్రిడ్జ్ కావడం జరిగింది. నిన్న మధ్యాహ్నము మన లోకల్ లీడర్స్ అందరూ కూడా నాకు మెసేజ్ పంపించినారు. వినయ్ వాళ్ళందరూ, సార్ ఇట్లా ఇక్కడ రోడ్ పరిస్థితి ఇట్లా ఉంది, కల్వర్ట్ బ్రిడ్జ్ అయిపోయింది, మీరు తొందరగా రావాలని చెప్పి వారు నాకు మెసేజ్ పంపించడం జరిగింది, వీడియోతో సహా. నేను ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి పంపించినాను. మీరు దీంట్లో జోక్యం చేసుకొని ఇమ్మీడియట్లీ మరమ్మతులు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి, సార్ రేపు మార్నింగ్ నేను ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి వారు నాకు మెసేజ్ పంపించి, వారు ఈరోజు కల్వర్ట్ని మరమ్మతులు చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే ఇంతకు ముందు ఎట్లుండేనో నిన్న పరిస్థితి, ఇవాళ ఎట్లా పరిస్థితి ఉండనో వారు ఒక ఫోటోగ్రాఫ్ కూడా ఒక 2 గంటల ముందు పంపించడం జరిగింది. కలెక్టర్ గారికి నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే స్పీడ్గా యాక్షన్ తీసుకొని ఈ కార్యక్రమం తీసుకున్నందువలన మళ్ళీ రోడ్డు మంచిగా అయిపోయింది. గ్రామస్తులు కూడా ఇక్కడ తిరగటానికి ఈ అవకాశం